బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఆదిమూలం మహిళా నాయకురాలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశాడని వీడియోలు విడుదల చేసిన మహిళా నాయకురాలు అయితే దీనిపై హైకోర్టుకు వెళ్లారు ఎమ్మెల్యే. తనపై నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణ లేకుండా దర్యాప్తు జరగకుండా కేసు నమోదు చేశారని ఆయన పిటిషన్లో తెలిపారు. 2 నెలల క్రితం ఘటన జరిగితే ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారని ఆయన ప్రశ్నించారు. ఇది హనీ ట్రాప్ అంటూ ఆదిమూలం చెప్పుకొచ్చారు. తిరుపతి ఆదిమూలం మహిళా నాయకురాలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ హైకోర్టులో దీనిపై వాదన కూడా వినిపించే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు ఆదిమూలం క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఏదైతే ఆదిమూలం వర్సెస్ మహిళా నాయకురాల మధ్య వివాదం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. మరోవైపు ఇన్ని రోజులు వైద్య పరీక్షలకు నిరాకరించిన ఏదైతే మహిళా నాయకురాలు ఉన్నారో ఆమె నిన్న సాయంత్రం తిరుపతిలోని మెటర్నిటీ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఈ సందర్భంగా ఆమెకు 2 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు కూడా తెలియజేశారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఏదైతే క్వాష్ పిటిషన్కు వెళ్ళిన ఆదిమూలం తనకు ఈ కేసుకు నుంచి విముక్తి కలిగించాలంటూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే 2 నెలల క్రితం జరిగిన ఘటనను ఇప్పుడు బయటికి తీసుకొచ్చారని, దీంతోపాటు ఈ ఘటనలో అంతా ఇష్టాపూర్వకంగానే జరిగిందని, ఇప్పుడు బ్లాక్మెయిలింగ్ వ్యవహారానికి దిగుతున్నారంటూ కూడా ఆయన న్యాయవాదులు హైకోర్టుకు పిటిషన్లో దాఖలు చేసినట్లు సమాచారము. మరోవైపు ఏదైతే దళిత సంఘాలు నిన్న కేవీపురం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ఏదైతే మహిళా నాయకురాలతో పాటు అదేవిధంగా ఆమె వెనక ఎవరున్నారో ఈ కుట్ర కోణాన్ని ఛేదించాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ రోజు నుంచి ప్రతి మండల కేంద్రంలోనూ నియోజకవర్గ కేంద్రంలోనూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేసి ఆ తర్వాత ఆ మహిళా నాయకురాలు ఆమె వెనుక ఉన్న వారి మీద కేసులు ఫిర్యాదులు చేస్తామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఆమె ఈ కేసుకు సంబంధించి ఏదైతే మహిళా నాయకురాలు వీడియోలు విడుదల చేసిందో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. 15 రోజుల తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఈ ప్రస్తుతం ప్రసూతి వైద్యశాలలో జరుగుతున్న వైద్య పరీక్షలకు సంబంధించిన ఫలితాలు రావడానికి మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ ఆపుకోవడానికే హైకోర్టు నుంచి స్టే తీసుకురావడానికి ఆదిమూలం యొక్క న్యాయవాదులు కూడా పనిచేస్తున్న పరిస్థితి. దీంతోపాటు ఏదైతే తనకు అన్యాయం జరిగింది, తాను దళిత ఎమ్మెల్యేని కాబట్టి తనకు అన్యాయం జరిగిందంటూ తన శ్రేణుల వద్ద ఆయన చెప్పుకుంటూ సమాచారం. మరోవైపు టీడీపీలోని అసమ్మతి వర్గము వర్సెస్ ఆదిమూలం మధ్య జరిగిన వివాదమే దీనికి కారణమంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించినట్టు తెలుస్తుంది. అయితే ఈ మహిళా నాయకురాలు వెనక ఎవరున్నారు, గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పనిచేసిన అభ్యర్థి సహకారం ఉందా లేకపోతే మరో నాయకురాలు సహకారం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు ఎస్బీ వర్గాలు ఈ కేసు విషయంలో సీరియస్గా పనిచేస్తున్నాయి. మరోవైపు ఏదైతే ఆదిమూలానికి సంబంధించి తనను బలాత్కరించాడని చెప్తున్న మహిళా నాయకురాల యొక్క వైద్య పరీక్షల ఫలితాలు సక్రమంగా వస్తాయా, కేవలం 42 నుంచి 78 గంటల లోపలే ఫలితాలు పూర్తి స్థాయిలో ఏదైతే వైద్య పరీక్షల ద్వారా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. నెల రోజులు దాటిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందా లేదా అన్న విషయంలో ఇదనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. అయితే డాక్టర్లు మాత్రం కొంత అవశేషాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అవి పూర్తి స్థాయిలో వస్తాయని కూడా నమ్మకం లేదని వారు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్య పరీక్షల ద్వారా ఎలాంటి ఫలితం వస్తుందా అన్న విషయం మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అంటే సీసీ ఫుటేజ్ ఏదైతే హోటల్కి సంబంధించిన సీసీ ఫుటేజ్తో పాటు దీంతో పాటు పూర్తిగా ఆమె ఇచ్చిన వీడియోలను పోలీసులు సేకరించి పెట్టుకున్నారు. మరోవైపు ఆమెతో పూర్తి స్థాయిలో వాంగ్మూలం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరోవైపు ఆమె వెంట ఉన్న వ్యక్తుల సమాచారాన్ని కూడా తెలుసుకున్నారు. అయితే ఏదైతే ముఖ్యంగా హైదరాబాద్ ప్రెస్ మీట్కు పెట్టడానికి ఎవరు ప్రేరేపించారా అన్న విషయం మీదనే ఇప్పుడు పూర్తి స్థాయిలో అటు ఎస్బీతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇది తెలుగుదేశం పార్టీతో పాటు ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారంటూ కూడా తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులు స్థానిక నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద నియోజకవర్గాల బాధ్యుడిగా భావించే ఓ సీనియర్ నాయకుడి వద్ద ప్రస్తుతం పంచాయతీ కోసం చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. అయితే అతను మాత్రం పూర్తిగా అధిష్టానమే సీరియస్గా నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో తదుపరి పరిణామాలు, కేసులో ఎలాంటి ఫలితాలు వస్తాయి, కేసులో వచ్చే ఫలితాలను బట్టే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.